హాయ్ అండి, మొత్తం చూడండి. ఎండు చేప మసాలా కర్రీ అండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ వస్తాయి. నేను లైవ్ పెట్టనండి, లాంగ్ వీడియోసే పెడతాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే అసలు చాలా బాగుందండి. ఇలా ఎగ్ది కూడా కర్రీది కూడా నేను పెట్టాను. అది ప్రాసెస్ ఇలాగే ఉంటుంది రెండు. అలాగే ఇలా మసాలా చేసేటప్పుడు ఏమేమి వేసుకోవచ్చో ఈ కూరల్లో నేను పెడుతూ ఉంటాను వెరైటీస్. చూడండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి, అందరికీ షేర్ చేయండి. అయ్యండి అది కొన్ని ఉల్లిపాయలు వేగాలి. తర్వాత మూత పెట్టాలి. అంటే ఉల్లిపాయ, పసుపు, కల్లుప్పు, ఒక స్పూను, అలాగే పచ్చిమిర్చి, ఈ 4 కలిపి కొంచెం కలిపి పెట్టాలి ఫ్రెండ్స్. తర్వాత చేపలను కడగాలి. ఎండు చేపలను గోరువెచ్చని నీళ్ళలో ఒక 5 నిమిషాలు అలా ఉంచి అలా తుడవగానే మంచిగా వస్తాయండి. చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా నేను ఎప్పుడైనా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కంపల్సరీ నేను తెచ్చుకుంటాను. చాలా బాగుంటాయండి, మీరు ట్రై చేయండి. చాలా చాలా బాగుంటాయండి. ఎండు రొయ్యలు కర్రీ కూడా వండాను. ఈసారి ఎండు రొయ్యలు చూపిస్తాను. ఇప్పుడు టమాటాలు వేయాలి. ఇది మటుకి ఎండు చేప అండి. టమాటాలు వేసిన తర్వాత అవి కూడా మగ్గాలండి. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, పసుపు, ఉప్పు అండి ఇప్పుడు వేసింది. అయితే ఒక 5 నిమిషాలు మగ్గాలి. అందులోకి ఇగో చేపలు ఇలా కడిగేసుకున్నా కదా, ఇందాక చూపించా కదా ఇందాక, అయ్యండి. అందులోకి చేప ముక్కలు కూడా వేపుకుందాము. అయిగోండి ఎంత మంచిగా వచ్చింది చూడండి. కొన్ని పాతవి, కొన్ని కొత్తవి ఉన్నాయి. అందుకని కొన్ని ఎర్రగా ఉన్నాయి, కొన్ని తెల్లగా ఉన్నాయి. మూత పెట్టాం కదా, ఇది ఒకసారి తీసి చూడాలి. అవి కడిగిస్తాము చేపలు. చక్కగా అన్నీ ఉడికిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే అవి చక్కగా మిక్సీ వేసేసుకోవడమే. పక్కన పెట్టేసుకొని అందులోకి చేప వేపుకుందామండి. మళ్ళీ పొయ్యి పెట్టి ఏంటంటే చేపలకి లేదంటే గుడ్లు అట్లా వేసినప్పుడు చిన్న ముగ్గు పెట్టేలోపు కొన్ని నిమిషాలు ఉంటుందండి నా దగ్గర. చక్కగా ఇవ్వండి. నీళ్ళన్నీ ఎగిరిన తర్వాత నూనె పోసి కొంచెం ఒక 2 స్పూన్లు ఆ చేపలు బాగుంటాయండి. నూనె కూడా నేను అంతే వేసాను. వేసి ఆ ముక్కలు వేసి వేపాలండి. అలా ఒక 10 ముక్కలు, 15 కాదండి, 10 ముక్కలు వేసాను. అయ్యే 3 చొప్పున వేపారు, అయిపోయింది. ఇలా వేపుకున్న తర్వాత ముక్కలన్నీ మిక్సీ వేయాలి. అది కూడా కొంచెం టమాటాలు మిక్సీ వేసేయాలి ముందు.
ఇప్పుడు మిక్సీలో వేసుకోవడమే ఒకసారి అలా అనేసి. ఇదిగోండి, అందులోకి ఆ చేపలు వేపేలోపు ఈ మిక్సీ వేసుకుందాం. ఇదిగోండి పేస్ట్ చేస్తాను. తర్వాత పేస్ట్ చేసి ఇదిగోండి నేను కొంచెం నూనె పోసి ఆ పేస్ట్ నేను చూపించా కదా, పేస్ట్ వేసాను. ఇదిగోండి ఇక్కడ ఎండు రొయ్యలు రెడీగా ఉన్నాయి. సారీ, రొయ్యలు కాదు, కొంచెం అంటే నూనె పైకి తేలేదాకా వచ్చేస్తుంది. ఇప్పుడు బిర్యానీ ఆకు కూడా ఒక ఆకు వేసుకుందాం, బాగుంటుంది. ఇదిగోండి బిర్యానీ ఆకు, కొత్తిమీర, కొత్తిమీర పేస్ట్లో వేయలేదు కాబట్టి కొత్తిమీర ఇది దాంట్లో వేసాను. కలిపి ఒక 15 నిమిషాలు శాంతం మంట తగ్గించి మూత పెట్టి ఏంటంటే ఉంచుతాం. ఎందుకంటే ఉప్పు వేయలేదు, పెట్టేయాలి. ఎండు చేపలో ఉప్పు కూడా ఉంటుంది, అందుకని ఉప్పు వేయలేదు. ఇదిగోండి 10-15 నిమిషాలు అలా పెట్టేసి మంట మీద ఉంచుకుందాం. 10-15 నిమిషాలు మూత పెట్టి తర్వాత ఏం చేయాలి, సన్నం కాదు ఫుల్ మంట కాదు, మధ్యలో పెట్టి మంట, అప్పుడు ఉడికినట్లు మంచిగా చక్కగా పెట్టాలి. మూత పెట్టి అది చూసారు కదా. ఇప్పుడు చేపలు వేసి ఒక అర గ్లాస్ కానీ పోసుకోండి. మీకు ఎక్కువ అంటే, నాకు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను గ్లాస్ పోసా. మీకు తక్కువ ఉంటే సగం గ్లాస్ వేయండి చాలు. ముందు కారం అవన్నీ వేసేయండి, కారం ఉప్పు వేసిన తర్వాత వేయాలి. ఉప్పు తక్కువ వేసుకోండి, ఎండు చేపలో ఉప్పు ఉంటుంది. కలిపేసుకొని నీళ్ళు పోసుకోవడమే. నేను పొద్దున్న తీసాను, మనకే అవుతుందమ్మా. ఎక్కడో ఉంటాయి చూడు, మళ్ళీ ఇంకో దాన్ని కనపడిచ్చానండి. చాలా బాగుంటుంది కర్రీ మటుకి. ఎందుకంటే ఫస్ట్ కల్లుప్పు ఒక అర స్పూన్ వేసా ఉల్లిపాయలు వేపినప్పుడు. ఇప్పుడు ఒక అర స్పూను సాల్ట్ వేసాను, చూసి వేసుకోవాలి. అమ్మకు 3 ఉన్నాయని చూసారు కదా, ఒక గ్లాస్ నీళ్ళు పోసాను. నాకు ఫోన్ చేశారా వాళ్ళు, మధ్యాహ్నం చేశారు కదా అక్క. ఎప్పుడు మూత పెట్టేయాలి, తర్వాత తీస్తాము. ఎందుకంటే టమాటాను ఉల్లిపాయ ఉడకబెట్టిందే కాబట్టి. ఇప్పుడు మొత్తం మళ్ళీ చెప్తాను, అది ఉడికిపోయింది, అయిపోతుంది. నేనేం చేశాను అంటే చక్కగా ఫస్ట్ మూకిట్లో నూనె పెట్టి ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి ఫస్ట్ నూనె పోసి. ప్లీజ్ అండి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ మీద ఆల్ టచ్ చేయండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ వస్తే బి అశోక్ కుమార్ -1 JM ఛానల్ పేరండి. చాలా బాగుంటుంది ఎండు చేప మసాలా కర్రీ. నూనె పోసి మూకిట్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పసుపు, కల్లుప్పు వేసాను ఒక అర స్పూను. అవి వేగిన తర్వాత టమాటాలు కూడా వేసి అవి కూడా వేగిన తర్వాత దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, యాలక్కాయలు వేసాను. వేసిన తర్వాత యాలక్కాయలు, దాల్చిన చెక్క, లవంగాయ అన్నీ వేసి మిక్సీ వేయాలండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి తర్వాత ఎండు చేపలు క్లీన్ చేసుకొని ఒక మూగుడు పెట్టుకొని
ఆ మూకిట్లో నూనె వేసి వేపాలి. వేపిన తర్వాత మొత్తం ఇది నూనెలో వేగిన తర్వాత ముక్కలు వేసేయడం అండి.